आज हमारे लिए ईद का दिन है और आज हमारी ईद में खुशियां बिखेर दिए के चंद्रशेखर राव साहब ने आज हमारे खायद चिंता प्रभाकर साहब को टिकट देकर हमारी खुशियों में इजाफा कर दिया। और हम केसीआर का शुक्रिया अदा करते हैं, हमारे चीफ मिनिस्टर का शुक्रिया अदा करते हैं और साथ ही साथ हम मुबारकबाद देते हैं हमारे चिंता प्रभाकर साहब को बी फार्म देने की वजह से हम उन्हें मुबारकबाद देते हैं। और हमारी कोशिश इतनी रहेगी कि हम भारी से भारी मेजॉरिटी देकर चिंता प्रभाकर साहब को जिताकर एक नई तारीख रकम करेंगे। कॉन्स्टिट्यूंसी संगारेड्डी में सबसे ज्यादा मेजॉरिटी देकर हम प्रभाकर साहब को जिताएंगे, ये हमारा वादा है। जय सीपी। కేసీఆర్ గారు మరి చింతా ప్రభాకరణ గారికి బీఫామ్ అందజేసిన సంగతి సందర్భంగా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మన జిల్లా మంత్రి హరీష్ అన్న గారికి మా పట్టణ శాఖ తరపున మా మున్సిపల్ తరపున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మేనిఫెస్టో బీద బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా పేద ప్రజలకు అనుకూలంగా ఉన్నది। అక్కడ వ్యవసాయ రంగానికి, అక్కడ పేద ప్రజలకు, అక్కడ వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ కూడా 500 నుంచి 500 ఒంటరి మహిళ మరి వృద్ధులకు కానీ మరి వికలాంగులకు అంచెలంచెలుగా 6000 పెంచినందుకు మేనిఫెస్టో చాలా బాగుంది। ఈ మేనిఫెస్టో మరి ఈసారి కూడా రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇస్తున్నందుకు ముఖ్యమంత్రికి మా సదాశివపేట తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ ఈ రైతు బంధు కానీ మరి రుణమాఫీ కానీ మరి ఎన్నో కార్యక్రమాలు ఈసారి రైతు బంధు కూడా 16,000 చేయడం జరిగింది। 12 నుంచి అంచెలంచెలుగా 16,000 చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కి ఈ మేనిఫెస్టో చాలా బాగుంది, బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా ఉన్నది కాబట్టి ప్రజలందరూ ఈ స్కీమ్లను ఉపయోగించుకొని నేటి ఈ స్కీములు కూడా ఏదైతే ముందస్తుగా ఇప్పుడు ఏదైతే రెగ్యులర్గా నడుస్తున్నాయో ప్రజలందరూ అపోహ పడకుండా ఈ రెగ్యులర్గా ఈ స్కీములు కూడా నడుస్తాయని చెప్పి ప్రజలందరికీ కోరుకుంటూ ఈ ముఖ్యమంత్రి గారికి హరీష్ అన్న గారికి బీఫామ్ ఇచ్చినందుకు ప్రభాకరన్నకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై తెలంగాణ।